ఇంత ఘోరం చేస్తారని ఎప్పుడు ఊహించలేదు. చెర్లు ఎండిపోయినాయి కాంగ్రెస్ వస్తే, నీటిపారుదల లేదు, తాగునీరు కూడా సరిగ్గా వస్తలేవు, ట్యాంకర్లు ఆల్రెడీ తిరుగుతూనే ఉన్నాయి, కరెంటు కూడా బంద్ అయితేనే ఉంది. అన్నీ మాయమైన కేసీఆర్ లేకపోతే ఇంత మాయమా, ఇంత ఆగమాగమా, ప్రజలకు ఇన్ని ఇబ్బందులా? ఒక్క కేసీఆర్ రానందుకు, సీఎం లేనందుకు. అదే సీఎం కేసీఆర్ మళ్ళీ వస్తే ఇవాళ అధికారులను కానీ అందరిని ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ మొత్తం లైన్ కట్టి ఒక్క చెరువెండని ఎక్కువ, ఒక పంటెండని ఎక్కువ, ఇంత కరెంటు డ్రాప్ కానీ ఎక్కువ, కంటి రెప్ప మాదిరిగా చూసుకుంటుండే దాన్ని కూడా కరెంటును. ఇవన్నీ కూడా చేసేది ఇదంతా అడ్మినిస్ట్రేషన్. కేసీఆర్ అడ్మినిస్ట్రేషన్, కేటీఆర్ అడ్మినిస్ట్రేషన్. వాళ్ళకి మంత్రులు ఉన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రికి అడ్మినిస్ట్రేషన్ వస్తలేదు, మంత్రులకు వస్తలేదు, ఎమ్మెల్యేలకు వస్తలేదు. వాళ్ళకు వచ్చిందల్లా ఒకటే, తిట్టాలి తిట్టాలి తిట్టాలి. ఎన్ని దినాలు తిడతావు? 4 నెలల రోజు తిడతానే ఉన్నారు మమ్మల్ని. ఇంకెన్ని దినాలు తిడతావు? తిట్లతోనే నడిపిస్తావా? తిట్లతోనే పరిపాలన ఉంటుందా? ప్రజలు అమాయకులు అనుకుంటున్నా? తెలంగాణ ప్రజలు ప్రతిదీ గమనిస్తారు, ప్రతిదీ గమనిస్తూనే ఉన్నారు, వాళ్ళు అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు. ఫస్ట్ నెల అరే ఏదో గ్యారెంటీ ఇస్తాడు, వస్తుండొచ్చు అని చూసిర్రు. సెకండ్ నెల అరే 2వ గ్యారెంటీ వస్తుంది అనుకున్నారు, ఏదో బస్సులు ఎక్కించిండు, దబదబ ఇస్తుండొచ్చు అంత రోబోట్ అన్నారు. 3వ నెల 15 దినాల దాకా చూసిర్రు. ఇక 3 నెలలు అయినాక 4వ నెల గోయిందా గోయిందా. ప్రజలకు కుల్లార్థం అయిపోయింది. వీళ్ళు ఏమి ఇచ్చేటోళ్ళు లేరు, చేసేటోళ్ళు లేరు, మనకు నోట్లో మన తప్ప ఇంకేం ఉండదని ప్రజలకు మొత్తం అర్థమైపోయింది. కాబట్టి పర్మిషన్ ఇస్తలేదు. ఇక రియల్ ఎస్టేట్ కాడికి పోతే మాత్రం ఎంత ఘోరం అంటే ఆ బిల్డర్లకు అయితే పిచ్చిలేసిపోతుంది. కరోనా కంటే ఎక్కువ అధ్వానం అయ్యాడు. కరోనాలో నయం ఉండే, బిజినెస్ అవుతుండే, బంద్ ఉండే, ఆ లేబర్లకు కుసులబెట్టి జీతాలు ఇస్తున్నారు. ఇప్పుడు చెత్తేస్తే పైసలు అవుతున్నాయి, కొనేటోడు దిక్కులేడు. పెద్ద పెద్ద పర్మిషన్లు తీసుకురు పాపం. ఏమన్నా లేఅవుట్లు వచ్చినాయి, పర్మిషన్లు అన్నీ అప్పుడు వచ్చినాయి. ఇప్పుడు 5 నెలల సరే ఆ పర్మిషన్లు కూడా లేవు. పోనీ లేకున్నా పీడవాయి. కానీ ఇప్పుడు ఉన్న బిల్డింగులు కడదామంటే, లేఅవుట్లు చేద్దామంటే, ప్లాట్లు అమ్ముదామంటే అమ్ముతలేవు. ఎవ్వంతన రూపాయి లేదు. ఇప్పుడు చెర్లలో నీళ్ళు ఎట్లా ఎండిపోయినాయో మనుషులు తన పైసలు కూడా లేవా? అది ఎంత ఎట్లయిందో భగవంతుడు నిజంగా మాయ చేసినట్టేనే. పైసలకు కూడా ఎవరితేనే బరకతే లేదు. నీ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే బరకతున్నదా ఏమి? అసలు పైసలు ఉన్నాయా ఏమి? అది కరువు పైసలు లేవా మా పబ్లిక్లా? ఎవరితోనో మా అక్కల తన చెల్లెల తన ఓ పెద్ద అమ్మమ్మ నాయనమ్మ తన 40-50 వేలు సంవత్సరాలు ఉంటుండే. గలగలగలలాడు పైసలు. ఇప్పుడు గలగల లేదు, గిలగిలేదు. రోజు పోస్ట్ ఆఫీస్ పోయి తిరిగి వస్తున్నారు, ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు పడతాయి అని ఎదురు చూసుకోమైపోయింది. ఇంత ఘోరం ప్రభుత్వం ఉంటే ఎట్లయితుంది? ప్రజలు సరిగా గమనించారు. 4 నెలలు అయిపోయింది, 100 రోజులు అయిపోయింది, వాళ్ళు గ్యారంటీలు సరిగ్గా ఇస్తలేరు. ఇప్పుడు అన్నీ 15 ఆగస్టుకి పోయారు, 15 ఆగస్టుకి ఇస్తామని దేవుళ్ళ మీద ఒట్టు తింటున్నారు, మమ్మల్ని తిడతా ఉంటారు. మీరు వండ్రి మేము ఇస్తాం, మీరు రాజీనామా చేస్తారా, మీరు ఉంటారా? అరే మీరు ఇచ్చేది 100 రోజులలో ఇస్తాను, ఒక ఇచ్చేస్తే కదా. ఇక మాదెందుకయ్యా? మాకు ఇవన్నీ పంచాయతీలు. ప్రభుత్వం మీద ఉంది, మంత్రులు మీరున్నారు, అధికారం మీకుంది, వ్యవస్థ మీ చేతిలో ఉంది. ఏది ఏమైనా మనం చూస్తున్నాం. గత 10 సంవత్సరాలు భారతదేశంలో ఒక చరిత్ర. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఒక 10 ఏళ్ళు కళ్ళల్లో ఒత్తులేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని మామూలుగా తయారు చేయలే. 28 రాష్ట్రాలల్లో ఏ అంగులో చూసినా, ఏ రకంగా చూసినా మనదే నంబర్ 1. ఏ ఉపాధిలో చూసినా, ఏ ఉత్పత్తిలో చూసినా మనమే నంబర్ 1. మీరు ఐటీ రంగంలో చూసుకో. ఒకనాడు ఐటీ రంగం అంటే బెంగళూరు ఉండే, బెంగళూరును కూడా బీట్ చేసిండు మన కేటీఆర్. హరితారం అంటే ఆ బెంగళూరు సైడు ఊటీ దిక్కుంటుండే. ఇప్పుడు ఏ చెట్టును చూసినా, ఏ గార్డెన్ చూసినా, ఏ పార్కును చూసినా మన తెలంగాణ. ప్రతి ఊరికి 12,769 గ్రామాలుంటే ప్రతి ఊర్లే క్రీడా మైదానం, నర్సరీ, డంపింగ్ యార్డు, గ్రేవ్ యార్డు, మంచి ఇంటింటికి నల్ల తాగునీరు, సాగునీరు, 24 గంటల కరెంట్ ఇచ్చిన ఘనత ఏకైక సీఎం దేశంలో మన మాజీ సీఎం కేసీఆర్.
ఇప్పుడు 9 లక్షల మంది ఉద్యోగాలు చేస్తారు ఐటీ పీపుల్ మన హైదరాబాద్లో హైటెక్ సిటీలో. ఇంత గొప్పగా 9 లక్షల మంది పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా మన తెలంగాణనే మన నంబర్ 1 దేశంలో 28 రాష్ట్రాలు. ప్రతి దాంట్లో 36 ఇప్పుడు మెట్రో వస్తుంటే అద్భుతం. నిమిషంలో 40 నిమిషాలకు ఎల్బీ నగర్కి వెళ్ళి దాకా వచ్చి 3 నిమిషాలకు ఒక స్టేషన్, 30 సెకండ్లలో డోర్ తెరుచుకుంటుంది, బంద్ అవుతుంది. ఇవన్నీ ఎవరు తయారు చేసిర్రు, ఎవరు చేసిర్రు? ఇంత ప్రయాణం, ఇన్ని స్టేషన్లు, ఇంతో మెట్రో లైన్లు, ఇవన్నీ మన కేసీఆర్ చేయలేదా, కేటీఆర్ చేయలేదా? పబ్లిక్ ఇబ్బంది రాకుండా ఎంతమంది ఉద్యోగస్తులకు పెట్రోల్ డీజిల్ కార్ల ప్రయాణం లేకుండా, ట్రాఫిక్ జామ్ కాకుండా టైంకు పోయి టైంకి వస్తుంది. ఇదంతా మన కేసీఆర్ కేటీఆర్ చేయలేదా? 46,000 చెరువులు మిషన్ కాకతీయ కింద ఒక అద్భుతం చేసిండు. మే జూన్ నెలల గలగల గలగలలాడుతుంది. అందులో చేపలు 15 కిలోల 15 కిలోల చేపలు అవి మాయమైపోయినట్టేనే. కాంగ్రెస్ వస్తే గల 4 నెలల అసలు చేపలు మాయమైపోయినాయి, నీళ్లు మాయమైపోయినాయి, కరువు వచ్చేసింది. కాంగ్రెస్ అంటేనే కరువు. మొత్తం 46,000 చెరువులు ఇప్పుడు ఎండిపోయినాయి. మొత్తం పొలాలు ఎండిపోతున్నాయి, లక్షల ఎకరాలు ఎండిపోయింది. ఇంత ఎప్పుడు ఘోరం, ఎంత ఎప్పుడు సునామీ, ఓ సునామీ లెక్క అయిపోయింది. కాంగ్రెస్ రాగానే సునామీ వచ్చినట్టు అయింది. మొత్తం వాతావరణమే మారిపోయింది. పబ్లిక్లా పెద్ద మనుషులు ఇంట్లో మంచిగా 2,000 పింఛన్ వస్తుండే. మా అక్కలకు అందరికీ 2,000 పింఛన్ వస్తుండే. 200 వచ్చి అంతకుంది. ఉండక నీకు దండం పెడతానక్క, అలా నా బ్లో అయిపోతుంది. 200 వచ్చేది, 2,000 ఇచ్చిండు. అసుంటిది 4,000 అని ఆశ చూపించిన మా అక్కలకు, అమ్మమ్మలకు, నాయనమ్మలకు. అయ్యో కాంగ్రెస్ వస్తే 4,000 వస్తాయి అనుకున్నారు. 4,000 కాదు, ఉన్న 2,000 కూడా కావాలి. కేటీఆర్ అయ్యా ప్రపంచంలో, ఇండియాలో అట్లా అసుంటి ఐటీ మంత్రి లేడు. ఇండియాలో 28 రాష్ట్రాలలో అసుంటి ఐటీ మంత్రి లేడు. ఎందుకంటే అంత స్మార్ట్, అంత ఇంగ్లీష్, అంత స్పీచ్, దౌస్ పోతే అంత అట్రాక్షన్, అంత ఇండస్ట్రీని, ప్రతి ఒక్కరిని ఇన్వెస్టర్లను, ప్రతి ఒక్కరిని కూడా ఇంప్రెస్ చేసి పెద్ద పెద్ద ఇన్వెస్టర్లను, మల్టీనేషనల్ కంపెనీలను మన హైదరాబాద్ తీసుకొచ్చిన ఘనత కేటీఆర్. అసలు నాయకుడు దొరికేది కష్టం. మన అదృష్టం, మన పిల్లల అదృష్టం. మన పిల్లలంతా ఇంజనీర్ చదువుకుంటే ఏడ జాబ్ చేయాలి? ఇవాళ అమెరికా పోయినా హైదరాబాద్ అంటే బాగుంది. ప్రపంచంలో ఉన్న యాపిల్ కానీ, గూగుల్ కానీ, అమెజాన్ కానీ, ఫేస్బుక్ కానీ, వాళ్ళ 5-6 కంపెనీలు హెడ్ క్వార్టర్, వాళ్ళ ప్రపంచంలో ఉన్న ఆఫీసుల కంపెనీలు అన్నీ కూడా హెడ్ ఆఫీసులు, హెడ్ క్వార్టర్లో మన హైదరాబాద్లో తెచ్చిపెట్టిండే ఆయన. వాళ్ళకి మంచిగా ల్యాండ్లు ఇచ్చి, ఇవన్నీ ఇచ్చి, అందుకే మనకు 9 లక్షల మంది పనిచేస్తున్నారు. ఇక మన పిల్లలు, మనకి ఎంతమంది ఉద్యోగాలకు కొదవలేదు, దేనికి కొదవలేకుండా చేసిండే. ఇవాళ ఒక చెట్టును చూస్తే మనకు కేసీఆర్ కనిపిస్తాడు, ఓ చెరువును చూస్తే కేసీఆర్ కనిపిస్తాడు. ఇప్పుడు ఆ ఎండిపోయిన చెరువును చూస్తే రేవంత్ రెడ్డి కనిపిస్తుంది. ఆ ఎండిపోయిన ఇప్పుడున్న నర్సరీలకు నీళ్లు పోస్తలేరు. మొన్న నేను ఆ రోడ్డు పడితే పోతుంటే చూస్తే నీళ్ళే పోస్తలే, అన్ని కొనలన్నీ ఎండిపోతున్నాయి, ఆకులన్నీ ఎండిపోతున్నాయి, రాలిపోతున్నాయి. ఎంత బాధ అవుతుంది. ఎంత నర్సరీలు, ఎంత ఇది, ఒక్కొక్క మున్సిపాలిటీలో, ఒక జిహెచ్ఎంసీలో ఎంత కష్టపడి చెట్లు పెట్టాము. అవన్నీ కూడా ఎంత పచ్చగా ఉంది, ఎట్లయిపోయింది. ఇంత జల్దీ ఇంత ఆగమాగమైంది చూడు. ప్రభుత్వం మారంగానే ఇంత మారుతుందని ఎప్పుడు కూడా అనుకోలేదు. ప్రజలకు మొత్తం అర్థమైంది. ఇప్పుడు తప్పకుండా మేము ఇప్పుడు 7 మంది ఎమ్మెల్యేలు ఉన్నాం. ఇక్కడ 3,50,000 మెజార్టీ వచ్చింది మాకు 4 నెలల ముందు. తప్పకుండా మెజార్టీని రిపీట్ చేస్తారు ప్రజలు. ఇప్పుడు తప్పకుండా దానికంటే కూడా బీట్ చేస్తాం. కాంగ్రెస్ అయితే 3rd ప్లేస్ ఉంది. బీజేపీ కూడా 2 క్యాండిడేట్లు ఇంపోర్ట్ చేసుకున్నారు. ఇక్కడ ఎవ్వరు లేరు. అది మన మల్కాజ్గిరిలో క్యాండిడేట్లే లేరు వాళ్ళకు, కాంగ్రెస్కు బీజేపీ. ఒక ఆయనేమో కరీంనగర్కి వెళ్ళి తెచ్చుకుర్రు, వాళ్ళేమో చేవెళ్ళకి వెళ్ళి తెచ్చుకుర్రు. ఇక మన బంగారం రాగిడి లక్ష్మారెడ్డి స్థానికుడు 25 ఏళ్ళ సంది సేవ చేస్తున్నాడు. ప్రజలకు సేవ చేస్తుండు, పేద ప్రజలకు హెల్త్ క్యాంపులు పెట్టిండు. నాకంటే కూడా గొప్ప సేవలు చేసిండు మన రాగిడి లక్ష్మారెడ్డి. బంగారం అసలు మనిషి. ఆయన తెచ్చి పెట్టాం. తప్పకుండా పెద్ద ఎత్తున భారీ మెజారిటీ రేపు జూన్ 4 నాడు భారీ మెజారిటీతో గెలవబోతున్నాడు. 13 తారీఖు నాడు కూడా మా ప్రజలందరూ కూడా, మా ఎమ్మెల్యేలు, మాకు 7 ఎమ్మెల్యేలు, 4 ఎమ్మెల్సీలు ఉన్నారు. ఇక్కడ
నలుగురు ఎమ్మెల్సీలు కంకణం కట్టుకొని కార్పొరేటర్లు చూడు యుద్ధం బార్డర్ మీద నిలబడేట్టు గన్నులు పట్టుకొని జర లోడ్ చేసేది అయితే బడబడ కొట్టి పాడు తింటారు చీల్చి చెండాడతారు కాంగ్రెస్ను బీజేపీని. తప్పకుండా గెలుపంతా మాదే. నిన్న కూడా నామినేషన్ వస్తే చాలా బాగా అయింది. ఇప్పుడు కేటీఆర్ గారు కూడా ప్రచారానికి వస్తాడు. పెద్ద ఎత్తున మేము గెలవబోతున్నాం. ఈ సీటు ఫస్ట్ సీటు భారీ మెజార్టీ, దేశంలోనే పెద్ద సీటు 37 లక్షల సీటున్న ఎంపీ సీటు భారీ మెజార్టీతో గెలిచి మా రాగిడి లక్ష్మారెడ్డిని గెలిపించి మా సీఎం కేసీఆర్ గారికి, మాజీ సీఎం కేసీఆర్ గారికి గిఫ్ట్ ఇస్తామని కూడా మేమందరం కూడా గిఫ్ట్ ఇస్తామని కూడా మనవి చేస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్.